ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపడుతోంది. దాదాపుగా 10 కోట్ల మంది భక్తులు పుష్కర ఘాట్లకు వచ్చే అవకాశం ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పుష్కర పనుల కోసం ఇప్పటికే 150 కోట్ల రూపాయలు కేటాయించామని, 2 నెలల ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి వెల్లడించారు. పుష్కరాలు 2027 జూన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మున్సిపాలిటీస్ అన్నింటినీ యాక్చువల్గా డెవలప్ చేయమని రోడ్డు నెట్వర్క్ కానీ, వాటర్ నెట్వర్క్ కానీ, లేదా డ్రైన్స్ నెట్వర్క్ కానీ, లైట్స్ కానీ, లేదా పార్క్స్ కానీ, బ్యూటిఫికేషన్, కమ్యూనిటీ హాల్స్ని ఇచ్చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద ఈ పుష్కరాలకు సంబంధించి మంత్రులతో కమిటీ చేశారు. అంటే ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు, R&B కావచ్చు, పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా హోమ్ కావచ్చు, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్తో ఏదైతే పుష్కరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నిటితో కమిటీ అయ్యటం, దాదాపు 3 సార్లు కమిటీ కూర్చోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా దీని మీద వరకు 3 times యాక్చువల్గా రివ్యూ చేశారు. ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీలో అటు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ డిస్కస్ చేయడం జరిగింది. పుష్కరాలు